థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'రాజు వెడ్స్ రాంబాయ్' ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈటీవీ విన్ వేదికగా ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్టెండెడ్ కట్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. గత నెలలో విడుదలైన రొమాంటిక్ మూవీ 'ప్రేమంటే' ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక కుటుంబ కథాంశంతో రూపొందిన 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జియో హాట్‌స్టార్ వేదికలపై అందుబాటులో ఉంది. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'నయనం' వెబ్ సిరీస్‌తో జీ5 ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్' సినిమా దాదాపు 10 నెలల గ్యాప్ తర్వాత జీ5లో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయిన 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ 'బాహుబలి ది ఎపిక్' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ అయిన 8 వారాలకే ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. రోషన్ కనకాల హీరోగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మోగ్లీ' సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1వ తేదీ నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. 'అఖండ 2 తాండవం' చిత్రం థియేటర్లో మిక్స్డ్ టాక్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ జనవరి 9వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో అంతగా మెప్పించని ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన 'దురంధర్' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూలు సాధించి 2025 సంవత్సరంలో అత్యధిక గ్రాస్ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సినిమా ఈ నెలాఖరులో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందన్న ప్రచారం జరుగుతోంది. డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సుమారు 130 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లిస్ట్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అండ్ ఓటీటీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.